డీలిమిటేషన్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. సీట్లు పెరిగితే ఎన్నికల్లో పోటీకి అవకాశం దొరుకుతుందని కలలు కూడా కన్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ పక్కా అంటూ లెక్కలు వేసుకున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే నియోజకవర్గాలపై ముందే ఖర్చీఫ్లు కూడా వేసుకున్నారు. ఈసారి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ మా నాయకుడికి అంటూ సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేయించుకున్నారు. తీరా డీలిమిటేషన్ బిల్లు వీగిపోవడంతో ఉసూరుమంటున్నారు ఫ్యాన్ పార్టీ నేతలు. ఇంతలా నియోజకవర్గాల పునర్విభజనపై ఆశలు పెట్టుకున్న లీడర్లు ఎవరు? వారి భవిష్యత్తు కార్యాచరణ ఏంటి? దేశమంతా ఎంతగానో ఎదురు చూసిన మహిళా రిజర్వేషన్ నియోజకవర్గాల పునర్విభజన బిల్లులు లోక్సభలో వేగిపోయాయి. బిల్లు ఆమోదం పొందడానికి అవసరమైన 3/2 మెజారిటీ రాకపోవడంతో రాజ్యాంగ సవరణ బిల్లు వేగిపోయింది. దీంతో మహిళా రిజర్వేషన్, డెలిమిటేషన్ బిల్లులను వెనక్కి తీసుకుంటున్నట్లు కేంద్రం లోక్సభలో ప్రకటించింది. సభలో జరిగిన పరిణామాలపై వైసీపీ అధినేత జగన్ ఎక్స్ వేదికగా ఘాటుగా స్పందించారు. 2 బిల్లులు వేగిపోవడం వల్ల ప్రతిపక్ష పార్టీలు ఏమి సాధించాయని ప్రశ్నించారు. అంతేకాదు, నియోజకవర్గాల పునర్విభజన బిల్లు పాసు కాకపోవడం, దీనివల్ల దక్షిణాదికి మరింత నష్టం జరుగుతుందని గణాంకాలతో వివరించారు జగన్. రెండు 2026 జనాభా లెక్కల ప్రకారం నియోజకవర్గాల పెంపు వల్ల అన్యాయం జరుగుతుందనేది జగన్మోహన్ రెడ్డి వాదన. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఓవైపు కాంగ్రెస్ సహా మరికొన్ని ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. బిల్లు వేగిపోవడంపై విపక్ష పార్టీలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే వైసీపీ మాత్రం మహిళా రిజర్వేషన్ బిల్లుతో పాటు డీలిమిటేషన్ బిల్లులో పాస్ కాకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తోంది. డీలిమిటేషన్ బిల్లు పాస్ కాకపోవడంతో వైసీపీ అధినేత సహా ఆ పార్టీ నేతలు సైతం తీవ్ర నిరాశకు గురవుతున్నారని టాక్ వినిపిస్తోంది. వైసీపీ ఆవిర్భావం నుంచి అనేక మంది నాయకులు పార్టీలో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. చివరి నిమిషం దాకా టికెట్ పై ధీమాతో ఉన్న అనేక మంది నేతలకు గత 3 ఎన్నికల్లో పార్టీ పెద్దలు షాక్ ఇచ్చారు. చివరి నిమిషంలో కొత్త వారికి టికెట్లు ఇవ్వడం లేదా ఇతర పార్టీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యం ఇవ్వడంతో పోటీకి అవకాశం లేకుండా పోయింది. అలాంటి వారు వంతు ఎప్పుడొస్తుందా అంటూ కొంతకాలంగా ఎదురు చూస్తూనే ఉన్నారు. డీలిమిటేషన్ అంశం తెరపైకొచ్చిన తర్వాత వారి ఆశలకు రెక్కలొచ్చాయి. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాలు పెరిగితే తమకు లైన్ క్లియర్ అవుతుందని గంపెడాశలు పెట్టుకున్నారు. ఎన్నికలకు 3 ఏళ్ల ముందుగానే కొత్తగా ఏర్పడే నియోజకవర్గాల్లో టికెట్ తమకేనని కొంతమంది నేతలు ఖర్చీఫ్లు కూడా వేసుకున్నారు. ఇదే అంశాన్ని సోషల్ మీడియా వేదికగా విస్తృతంగా అనుచరగణనతో ప్రచారం కూడా చేయించుకున్నారు. వారంతా ఇప్పుడు ఒక్కసారిగా నీరసపడిపోయారు. రెండు 2024 సార్వత్రిక ఎన్నికల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేలకు చాలా మందికి జగన్ టికెట్లు నిరాకరించారు. కొత్త వారికి అవకాశాలు ఇచ్చారు. దీంతో అప్పట్లోనే టికెట్ రాని నేతలు అసంతృప్తికి గురైన పార్టీ అధికారంలోకి వస్తే ఏదో ఒక పదవి దక్కుతుందని సర్దుకుపోయారు. 2024 ఎన్నికల్లో ఓటమి తర్వాత మళ్లీ మాజీ ఎమ్మెల్యేలు టికెట్పై ఆశలు పెంచుకున్నారు. దీనికి తోడు డీలిమిటేషన్ కూడా ఉంటుందనే సంకేతాలతో ఈసారి టికెట్ పక్కా అనుకున్నారు. మరోవైపు కొందరు సీనియర్ నేతలు వచ్చే ఎన్నికల్లో తమ వారసులకు టికెట్లు ఇప్పించుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. నియోజకవర్గాల సంఖ్య పెరిగితే తమ వారసులకు అవకాశం దక్కుతుందని ఆశపడ్డారు. రాజకీయ వారసుల భవిష్యత్తుపై కొత్త వ్యూహాలను సిద్ధం చేసుకునే పనిలో ఉన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపైన నేతలు గంపెడాసులు పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమకు టికెట్ రాకపోయినా మహిళల కోటాలో భార్యనో, కూతురునో బరిలోకి దించొచ్చని కొందరు ఆశపడ్డారు. మాజీ మంత్రులు కాకాని గోవర్ధన్ రెడ్డి, అంబటి రాంబాబు, బొత్స సత్యనారాయణ వంటి సీనియర్ నేతలు ఇప్పటికే తమ వారసురాళ్లను ముందే రంగంలోకి దింపారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లు వేగిపోవడంతో వచ్చే ఎన్నికల్లో టికెట్లు దక్కుతాయో లేదోనన్న సందేహం నేతల్లో మొదలైంది. అలాగే పార్టీలో ఇంకొందరు నేతలు తమకు టికెట్ ఇవ్వకున్నా మహిళా రిజర్వేషన్ కోటాలో కనీసం తమ ఫ్యామిలీలో ఒకరికి అవకాశం దక్కినా సర్దుకుందామని భావించారు. అయితే ఇప్పుడు ఆ ముచ్చట కూడా తీరే దారి కనపడడం లేదు. ఇదే సమయంలో పార్టీ అధినాయకత్వంపై కూడా ఈసారి గట్టి ఒత్తిడి ఉండే అవకాశం ఉందంటున్నారు పొలిటికల్ పండిట్స్. కూటమి పార్టీలు కలిసి పనిచేస్తాయి కాబట్టి ఇక రాబోయే ఎన్నికల్లో సీట్ల కోసం వైసీపీ పైనే ఎక్కువగా ఆశలు పెట్టుకున్నారు. ఇది కూడా జగన్మోహన్ రెడ్డికి సవాల్గా మారబోతోందని అంటున్నారు. ఇక ఎన్నికల నాటికి జగన్ దయ ఎలా ఉంటుందో ఎదురు చూడక తప్పదని ఆశావహులు నిట్టూరుస్తున్నారట.